ఇది మోహన్ బాబు ఇంటనా? ఎందుకు గొడవ అయిందో అర్థం కావట్లేదు. సరే మనం న్యూస్ సౌండ్ తీసేద్దాం. చాలా సీరియస్ అయిందిగా. అగో జనాలు కూడా మైక్ తీసుకోండి. శ్రీశ్రీ చెప్పిండు కదా, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడ ఆశ్చర్యంతో మీరే. అట్లనే ఏదో తుస్సుమని నేలకు రాలిపోతే నిందాశ్చర్యంతో మీరే అని ఆయన రాశాడు ఒకప్పుడు. అంటే ఈ మీడియా అవసరమైతే నేను ఆకాశానికి ఎత్తేస్తుంది, లేకపోతే విచక్షణ మర్చి ఎలాంటి వ్యక్తినైనా ఎలాంటి మాటైనా అనేస్తుంది. అయితే ఇప్పుడు నాకు ఇటువంటి చూస్తే నిన్న అసలు ఏం జరిగింది క్లుప్తంగా ఒక 2-3 విషయాలు చెప్పాలి. తలపేశారా? వినపడదు, దీంట్లో రిజిస్టర్ కావాలి. మంచి విషయం నేను చూస్తాం అంటే మంచి విషయం గేట్ దగ్గరికి వెళ్ళాడు. మీడియా అంతా వచ్చి ఉంది. మీడియా లోపలికి వెళ్తే మోహన్ బాబు వచ్చి ఫస్ట్ దండం పెట్టి మైక్ లాక్ని ఆ మీడియా అనేది కొట్టాడు. తర్వాత మళ్ళీ బయట మంచి విష్ణుది షర్ట్ బటన్స్ అవి ఉడిపోయి ఉన్నాయి. మరి అదేంటో నాకు ఇద్దరు కలబడ్డారు. అంటే నాకు తెలిసినంత వరకు ఈ టర్మాయిల్ నడుస్తుంది. ప్యాడ్ తీసుకురా కొన్ని. ఇది బేసికల్గా మోహన్ బాబు గారు సెలబ్రిటీ కాదు, మనిషి యొక్క మైండ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సెలబ్రిటీ కొట్టుకోవడం మైండ్ కొట్టుకుంటుంది. సెలబ్రిటీ ప్రాబ్లం కాదు, మైండ్ ప్రాబ్లం. మైండ్ ఈజ్ ద ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్తున్నా, జీవితంలో ఈ స్థితి నాకు రాదు. ఎందుకో తెలుసా? నేను ఏ బంధాలు పెట్టుకోలేదు. నా వాళ్ళు అనుకున్నవా ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది. నీ వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ విషయంలో రమణ మహర్షిని ఆదర్శంగా తీసుకోండి. అలా చెప్తే మన వాళ్ళు లేకుండా ఎలా పోతారు అంటారు. మన వాళ్ళు లేదంటే సంబంధం ఉంటుందిరా, ఈ బంధము లేకపోతే ఇది పెళ్ళి ఇట్లా అనుకోవద్దు. అంటే థాట్ ప్రాసెస్ మార్చాలి. అది ఎలా మార్చడం? అదే అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా బంధం. ఈరోజు పొద్దున్న పెద్దవాళ్ళు వచ్చారు, బంధాలు ఉంటాయి బట్ బంధాలు ఉంచుకొని ఆనందంగా ఉండాలంటే కుదరదని చెప్పేసిన. అసలు దానికి ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఆ ఎగ్జాంపుల్తో ఇక డిస్కషన్ వాళ్ళు ఫర్దర్గా చేయలే. ఇది ఒక కారు, ఇది రోడ్డు రా, కారులో పోతున్నావు. ఇప్పుడు ఈ కారులో పోతున్న వ్యక్తి ఈ ముందర నీకు ఎవ్వరు లేరు, నేను ఎట్లా ఓవర్టేక్ చేయాలని అడుగుతున్నాడు. నువ్వు దానికి జవాబు ఏం చెప్తావు? హౌ టు ఓవర్టేక్? తను సైడ్కి వచ్చి వెళ్ళిపోతాను. ఉన్నది ఒకటే కారు, ఈ కార్లో ఉన్న వ్యక్తి అడుగుతున్నాడు నేను ఓవర్టేక్ చేయాలనుకుంటా, నువ్వేం చెప్తావు? దేని ఓవర్టేక్ చేస్తావు? అసలు ఓవర్టేక్ చేసే వెహికల్ లేనప్పుడు ఓవర్టేక్ ఎందుకు చేస్తావు? అట్లా బంధం అన్నది నాన్ ఎగ్జిస్టెన్షియల్. అది ఎగ్జిస్టెన్స్లో సంబంధం మాత్రమే ఉంది. నిన్న మాట్లాడుకుందాం చాలా దీని గురించి, నిన్న. సో ఇప్పుడు ఎప్పుడైతే బంధం అని నువ్వు ఒక వ్యక్తిని కానీ లేకపోతే ఒక వస్తువుని కానీ సిద్ధాంతాన్ని కానీ మనసు లోపట ఒక ప్రాముఖ్యత ఇచ్చినావు అనుకో, అంటే ఎక్స్ట్రా ఇంపార్టెన్స్, ఎక్స్ట్రా ప్రాముఖ్యత ఒకటి, లేదా ఎక్స్ట్రా ఫోకస్, ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్, దీని ఒక్కదానికి ఇస్తున్నావు. ఎట్లయితే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ మరిచిపోయి మనిషి ఒక్క విషయం మీద పడ్డాడో, అది నువ్వు అనుకున్నట్టు ప్రవర్తించకపోతే చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీస్ అనుకుందాం. ఎట్లా సెలబ్రిటీస్ అయ్యారు నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎవరైనా ఇప్పుడు ఈవెన్ అంతే, అది జస్ట్ ఒక ఉపాధి. అది నువ్వు చేస్తున్న పనికి గుర్తింపు వచ్చింది. అది గుర్తించిన వాళ్ళ గొప్పదనం అన్న స్పృహ లేకపోవడం వల్ల నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావు. స్టేజ్ ఎక్కుతూ ఏందో మాట, ఇదంతా అది బక్వాస్, అది అబద్ధం. అది యు ఆర్ లివింగ్ ఎ లైఫ్. రమణ మహర్షిలా ఉండాలి మనిషి అంటే. ఒకవేళ రమణ మహర్షిలాగా ఉండాలని ఎందుకంటుందంటే, నువ్వు జీవితకాలం ఒక అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తూ జీవించాలంటే. ఇక్కడ నువ్వు పీక్ కట్టలు కట్టేది ఏం లేదు. ఉదాహరణ ఒక సినిమా యాక్టర్ ఇతనే అనుకుందాం, 100 సినిమాలు తీశాడు. ఈ మానవ జాతికి ఏం ఉపయోగం దానివల్ల? ఒక్కరికన్నా ఏ విధమైన ఉపయోగం ఉందా? అంతటి బోర్డ్ ఎంటర్టైన్మెంట్ రకరకాలుగా వస్తుంది, టెంపరీ. అతను బెనిఫిట్ అయ్యాడు, ఫైన్. కానీ మనుషులకు ఏం ఉపయోగం అయింది? రమణ మహర్షి వల్ల మనుషులకు ఉపయోగం అవుతుంది. ఆయన చెప్పింది అర్థం చేసుకుంటే నీ మైండ్ డిజాల్వ్ అవుతుంది, నీలో ఉన్న రుగ్మతలు పోతాయి, నువ్వు జీవితాన్ని ఎలా జీవించవచ్చు అన్న ఒక స్పృహ కలుగుతుంది. ఏది సత్యం ఏది అసత్యం తెలుస్తుంది, ఏది నిత్యం ఏది అనత్యం అని తెలుస్తుంది. అప్పుడే కదా నువ్వు ఆనందంగా ఉండేది. నీవెవరో నీకు తెలియనంత వరకు నువ్వు ఎట్లా ఆనందంగా ఉండేది. ఇప్పుడు సెలబ్రిటీ
కొట్టుకుంటున్నారు. ఇది కాదు పాయింట్, మైండ్ కొట్టుకుంటుంది అంతే. మనస్సు ఆ మనస్సులో ఉన్న ఒక 2-3 ఆలోచనలు, ఈ ఆలోచనల్లో ఒక తీవ్రమైన వైరుధ్యం వచ్చింది. అంటే యూ థాట్ అబౌట్ ఒక ఇన్ ఏ వే అండ్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ఎ సర్టెన్ వే అండ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. రెండోది అత్యంత ప్రమాదం ఎక్కడ జరిగింది ఇక్కడ అంటే మనీ. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం, మనీ వల్లనే వచ్చింది ప్రాబ్లం. మనీ లేకపోతే 2 మాటలు అనుకుంటారు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మనీ అనేది ఒక ఇష్యూ అయిపోయిందో, ఇప్పుడు సంపాదించిన వ్యక్తి అంటాడు ఇది నాది కష్టాడితం అంటాడా? మరి నీకు అప్పుడు సరే ఇప్పుడు కొడుకులకు ఎట్లా రైట్ లేదు, కానీ లీగల్లీ కొడుకుల రైట్ ఉంటుంది. అందుకని వాడు ఏం చేస్తాడు, కోర్టుకి వెళ్తా అనేసరికి నా మీదనే కోర్టుకి వెళ్తావా, ఇట్లా మాట పెరిగి లోపల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. మన సంతానం ఒకప్పుడు మన గుండెల మీద తన సంతానం ఏతుందో వాళ్ళ ముడ్డి మీద అనిపిస్తుంది. అసలు వీళ్ళు అనవసరంగా ఉంటారు కదా, అది వాడింటే నిరోధ వాడింటే బాగుండేది, అటువంటి ఆలోచన కూడా వస్తుంది. ఇప్పుడు మనిషికి ఇంట్లో ఉన్నోడు ఎందుకు సమస్యలు వస్తుంది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరిని అడుగుతాను. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇతనికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి కదా. రైట్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు గొడవ రావడానికి కారణం తండ్రి చెప్పింది కొడుకు వినట్లేదనే కదా. ఎందుకు వినాలరా? అదే అంటాను, ఎందుకు వినకూడదు. నువ్వు రిక్వెస్ట్ చేసి వినిపించుకోవాలి. అందుకే అడల్ట్ అందరు వాడిని. సింపుల్. ఇప్పుడు అంత బాగుంది కాబట్టి తెలివైన తండ్రి ఏం చేస్తాడు, కనిపించిన కాబట్టి వినాలి. ఇలా పెంచాను అలా అంతా ఏవి నువ్వు ఎవడరా పెంచడానికి? ఎవరికి వాడు పెరుగుతాడు. బయట చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన మైండ్లో చాలా ఆలోచనలు వస్తే ఇంటికి వచ్చి నటిస్తారు. అంత నటన ఉంటుంది. రియల్ పీపుల్ అట్లా ఉండరు. రియల్ పీపుల్ పర్సన్ ఎవడు ఒక వయసు రాగానే వాడికి కావాల్సింది ఏదో ఇచ్చేసి వీడు పక్కకు జరుగుతాడు. ఇక మీద నీ లైఫ్ నీ ఇష్టం నాన్న, నువ్వేం చేసినా నాకు సంతోషం. ఏ విషయాలలో మాట వినాలి? పేరెంట్స్ మాట. ఎలాంటి విషయాలు? అసలు ఎందుకు వినాలి అంటే ఏం చెప్తారని వింటావు. ఇప్పుడు నేను చెప్తా, తిన్న కంచం గూట్లో పెట్టు, వింటావా? వినవా? వింటాం. అయిపోయింది. ఏ విషయాన్ని ఎట్లా చెప్తావు అంటే ఇప్పుడు ఒకటి చెప్తా, నేను ఒక మాట చెప్తా, ఆ తర్వాత నువ్వు. మనిషి అన్ని వింటాడు, తనకి ఇష్టం లేని చెప్తే మాత్రం వినడు. తద్వారా నీ స్టేట్మెంట్ పడిపోతుంది కింద. నువ్వు ఏం చెప్పినా వింటరా? ఈ ఒక్క అంశం గురించి మాత్రం చెప్పకంట. నువ్వు ఒక్కటి నువ్వు చెప్పాలనుకుంటున్నావు. నాకు ఇప్పుడు కొడుకు వచ్చి తండ్రితో అన్నాడు, నువ్వు ఏమన్నా చెప్పు డాడీ, నా లవ్ అఫేర్ గురించి మాత్రం మాట్లాడకు, నాకు ఇష్టం లేదు. డాడీ అన్నాడు, నేను అదొక్కటే మాట్లాడతాను. అన్నాడు, గొడవ కాదు, అయిపోయా. అదే వస్తుంది ప్రాబ్లం కదా. వాట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ దట్. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? కాన్ఫ్లిక్ట్ వచ్చిందా లేదు? వస్తుంది. సో కుటుంబ సభ్యులు, ఈ రక్త సంబంధాలు, ప్రేమానురాగాలు, మమతలు, ఇదంతా బక్వాస్. ఇది మనిషిని ఫస్ట్ మనిషిగా గుర్తించు. వాడికో మనసు ఉంది, వాడికో శరీరం ఉంది, వాడికంటే సొంత ఆలోచనలు ఉన్నాయి. ఏ విషయాలు ఇబ్బంది వస్తుందో ఆ విషయాల్లో ఫ్రీ అయిపో. నీ సిద్ధాంతాలు వాడి మీద రుద్దకు, నీ తొక్కలో డిసిప్లిన్ వాడి మీద రుద్దకు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవాలి, ఇదే నువ్వు ఎవరు రాబోయే చెప్పడానికి నాకు అర్థం కాదు. చెప్పడం వరకు ఉంటుంది కానీ ఒప్పించకూడదు. ఇదంతా ఇదేంది, మనం బయట ఇట్లా కనబడాలి, మన కుటుంబానికి పరువు లేదు, బొంగులు ఇప్పుడు ఉందా పరువు? అంటే ఇంతసేపు క్రియేట్ చేసుకున్నంత పీకిందా లేదా? నేనంటే క్రియేటే చేసుకోక అసలు అంతకంటే అబద్ధం ఇంకోటి. ఈ పరువు అంటే ఏంది? వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు క్రియేట్ చేసుకున్న ఒక ఫాల్స్ ఇమేజ్. ఎందుకు ఆ పరువులు ప్రతిష్టలు? నువ్వు జస్ట్ నిమ్మలంగా అట్లా బతికి నీకు నచ్చిన పని చేసుకొని నువ్వు వృత్తిని వృత్తిగా చూస్తూ, ఈ వృత్తికి సంబంధించిన విషయం, మనిషిని నేను కాదు, నేను సపరేట్, నేను ఒక అనామకుడు, ఒక సాదాసీదా ప్రాణి, అందరు నాలాగే సాదాసీదా మనుషులు. ఇక్కడ ప్రకృతికి సంబంధించిన విషయాన్ని నన్ను బతికిస్తున్నాయి. డబ్బు బతికిస్తలేదు. డబ్బు అవసరం కోసం ఉపయోగపడుతుంది. ఎక్కువ డబ్బు ఉంటే కొన్ని పనులు చేయొచ్చు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆనందం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, సాటి మనిషి పట్ల గౌరవం ఉండాలి. నేను హార్మోనియం నాశనం చేయకూడదు. నేను స్పెషల్ ఇక్కడ కాదు అసలు. మొన్న చెప్పిన ఒక షార్ట్లో కృష్ణమూర్తిని ఎవరు అడిగారు, సార్ యు ఆర్ సో స్పెషల్, యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ స్పెషల్ అండ్ వాట్ డూ యూ థింక్ అబౌట్ బుద్ధ అని అడిగాడు. కృష్ణమూర్తి చెప్పిన ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పాడు, సార్ ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ స్పెషల్ ఎట్ ఆల్. అంటే నన్ను నేను స్పెషల్ అనుకోను. సో నేను ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఐఎమ్ ఏ నో బడీ సార్. తద్వారా నీవు అనుకుంటున్నావేమో, నేను ఎప్పుడు అనుకోలేదు. రెండోది, యు ఆస్క్డ్ మీ వాట్ డూ యూ థింక్ అబౌట్ బుద్ధ. సార్ ఐ డోంట్ థింక్ అబౌట్ బుద్ధ. నేను బుద్ధుడి గురించి ఆలోచించింది, వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. మనం ఆ స్థితిలో ఉండిపోవాలి. ఇప్పుడు
ఈ సిచ్యువేషన్లో రియల్లీ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ మోహన్ బాబు గారు, ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ హిమ్. ఇప్పుడు ఆ వయసులో అది మంచిది కాదు ఆయనకు. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు గొడవ అయ్యింది, ఇంట్లో ఎక్కడైనా టీవీ చూస్తుంటారా, ఎవరెవరో సెలబ్రిటీస్ ఫోన్ చేస్తుంటారా, ఆయన ప్లస్ చేసేవాళ్ళు ఆయనకు మైనస్ చేసేవాళ్ళు చేస్తారా, సరే ఏం జరిగిందో మా మీడియాలో చెప్పని ఫోన్. ఇప్పుడు ఫోన్ ఉండి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, ఎంత దరిద్రం. నేను నా సెల్ స్విచ్ ఆఫ్ ఎప్పుడు చేయను నా జీవితంలో, బికాజ్ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ రక్కస్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు చూడు, ఒక పర్సనల్ లెవెల్లో ఏకాంతంగా అయిపోడా మనిషి. సీనియర్ ఎన్టీఆర్కి అదే గతి బట్టి ఈ పెళ్లి చేసుకున్నాడు, దానివల్ల మొత్తం బైకాట్ చేశారంట ఫ్యామిలీ. అప్పట్లో న్యూస్ చదివినాం, కొన్ని పుస్తకాలు చదివినాం, ఇవ్వ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఆయన కూడా చెప్పాడు ఒక అద్భుతమైన గొంతుతో. అంత అంటే నువ్వు చివరి దశలో హార్మనీ పోలే, ఏం లాభం రా అసలు. ఇంత ఇంత జీవించి ఇంత డబ్బుండి నీ హార్మనీ పాయే. నేను అందుకే నేను ఇప్పుడు ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తా. ఇదంతా ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడడం కాదు నా ఉద్దేశం, అదంతా మామూలు స్టూపిడ్ థింగ్స్ అవన్నీ సమాజంలో జరుగుతూనే ఉంటే ఇంకా జరిగితే జనాలు ఆహావో అంటారు, అభిమానులు ఒకలాగా, అభిమానులు కాని వాళ్ళు ఒకలాగా, ట్రోలర్స్ ఒకలాగా రకరకాలుగా వాడుక దొబ్బుతారు. సో ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ అంటే యూజ్ దెమ్ యాజ్ ఎ కంటెంట్. నేను కోరుకుంటున్నా మోహన్ బాబు గారు అంటే నాకు ఇష్టం. నేను అల్లుడు గారు అట్లాంటి సినిమాలు చూసి ఫుల్ ఎంజాయ్ చేసిన నేను. అతని డైలాగ్ డెలివరీ నాకు చాలా నచ్చుతుంది. సో యాజ్ అన్ యాక్టర్గా, ఒక ప్రొఫెషనల్గా నేను అడ్మైర్ చేస్తా. కానీ ఒక మనిషిగా చూసినప్పుడు, ఇంకొక మనిషిగా అతను నేను చూస్తున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ రాత్రి ఆయన నిద్రపడుతుందారా? ఇప్పుడు అదొక మచ్చనే కదా. వీళ్ళకు అన్నీ తెలుసు కానీ మనసు గురించి తెలియదు. నేను 100% చెప్పగలను. వాళ్ళకి తెలుసు ప్రాపర్టీ ఎట్లా, స్కూల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, పిల్లలు. నీకు తెలుసుకోవాల్సిన ఒక్కటి నీకు తెలియదు, వాట్ ఈస్ థాట్. ఈ థాట్ ఆడే డ్రామాలు నువ్వు కొంతకాలం ప్రశాంతంగా చూస్తే తప్ప నీకు దాంట్లోకి వెళ్ళి బయటపడదు. అందుకే నేను ఒక 2-3 విషయాలు రాస్తా, తర్వాత బాయ్ చెప్తా. మనమైతే కూరగాయలు తెచ్చుకుని తిందాం, ఎట్లా పోయినా మనకు సంబంధం లేదు. ఒకటి, నాది అనుకున్నావు అనుకో, ఇది తప్పక బాధ పెడుతుంది. రెండవది ఆబ్లికేషన్ కూడా పెడుతున్నా, సంతోషం కూడా పెడుతుంది. 2 ఇస్తుంది. ఈ 2 అబద్ధాలే. ఇది ఫస్ట్. అబద్ధాలు ఎలా అవుతున్నాయి? 2 జరుగుతున్నాయి కదా, తాత్కాలికమైన కనిపిస్తుంది అబద్ధాలు. అందుకే నాది అనుకోకుండా బాధ ఉందా? ఇప్పుడు ఎప్పుడైనా అజర్బైజాన్ ఫుట్బాల్లో కప్పు గెలిచింది, నీకు ఎప్పుడైనా సంతోషమైందా? జర్మనీ కప్పు గెలిచింది, నీకు సంతోషమైందా? జర చెప్పు నాకు, ఎందుకు సంతోషం కాలే? ఓకే, అడిగితే దానికి ఆన్సర్ చెప్పు, ఎందుకు సంతోషం కాలే? అయిపోయింది కదా. అంటే నీకు సంతోషం నిజంగా లేదు, నిజమైన సంతోషం ఉంది, దాన్నే ఆనందం అన్నారు. అంటే వేటి మీద ఆధారపడకుండా నీ స్థితిని నువ్వు ఆస్వాదిస్తున్నావు, కంటెంటెడ్, యూర్ అబ్సల్యూట్లీ. అట్లాంటి వాళ్ళే ఈ ముద్ర పెట్టారు. అట్లా దీనికి బాగా అయిపోయింది, సర్కిల్ పూర్తయింది, బాధకత్వం ఇంకేం లేదు ఇంకా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు బాగున్నావు అంటే ఇట్లా, ఇదా అభయముద్ర, నేను బాగున్నా, అయిపోయింది ఇంకా. ముద్రలు అప్పుడే వస్తాయి బయటికి. ఇప్పుడు నువ్వు ముద్ర ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు భోజనం పెడుతున్నావు, నేను పెడుతున్నా, నువ్వు తింటున్నావు, నీకు చాలా అనిపించింది, అట్లా అంటావు కదా, అది ముద్ర. చూడు, అంటే ఐఎమ్ డన్, నేను బాగున్నాను, నీకేమొద్దు, ముద్ర అట్లా వచ్చింది. ఉత్తుతగానే రాలేవి. సో ఇదొకటి. నేను ఇది నా జీవితానికి తీసేసాను రా. నేను చెప్తున్నా, అంత ఆశమాష కాదు, నావనేటివి ఉన్నాయి, నేనే చెప్తున్నా కూడా, ఇది ఫోన్ నాదే, కానీ దాని పట్ల నాకు ఏ గంభీరత లేదు. నేను ఉపయోగించుకుంటున్న గౌరవంగా, అంతే తప్ప నాది అనుకునే బంధం లేదు. అంటే నాది అంటేనే బంధం. రెండోది, ఫేక్ ఐడెంటిటీని ఎప్పుడు నమ్మొద్దు. ఈ 2 మనిషిని చాలా బాధ పెడతాయి. ఇదొకటి. ఇప్పుడు సెలబ్రిటీ అనేది ఫేక్ ఐడెంటిటీ. నువ్వు నీకు హీరో జనాలకు నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ రోజు కూరగాయల మార్కెట్ వచ్చి కూరగాయలు కొనుక్కొని పోతే 6 months తర్వాత ఎవడు పట్టించుకోడు. వీళ్ళు సమాజానికి దూరం ఉండి ఆ చిన్న క్యూరియాసిటీని క్రియేట్ చేసిండ్రు అంతే. అదర్వైజ్ ఇప్పుడు మాతా మణికేశ్వరి ఉంది, తెలుసా మీకు? లేకపోతే దేవరహా బాబు తెలుసా, విన్నారు పేరు? మాతా మణికేశ్వరి సంవత్సరంలో ఒక్కసారి దర్శనం ఇచ్చేది.
సంవత్సరంలో ఒక్కసారి కనిపిస్తుంది, మిగతా 364 days ఆమె ఎప్పుడు బయటికి రాదు. అందుకని ఆ ఒక్కరోజు ఆమె దర్శనం చేసుకోవడానికి లక్షల మంది పోతారు. రోజు కనిపిస్తే ఎవరు చూస్తారు? సో అటు సెలబ్రిటీ ఎట్లయితే ఇప్పుడు నేను సంవత్సరంలో ఒక్కరోజే మాట్లాడతా అని ఇప్పుడు నేను ఒక నియమం పెట్టుకున్నాను అనుకో, 10 ఏళ్ల తర్వాత ఆ ఒక్కరోజు కోసం లక్షల మంది వస్తారు. కానీ అదంతా అబద్ధం. అది నువ్వు నార్మల్గా ఉండరా అబ్బాయి, ఎందుకు అనవసరంగా సెన్సేషనిజంలో పడ్డావు? ఒక్కరోజు మాట్లాడుతావు, బయటకు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? ఇంట్లోనే ఉండి మాట్లాడు. సో సంథింగ్ ఇంకా నీకు ప్రజలకు ఏదో కనెక్షన్ ఉంది. ఇంకోటి, ఆ సందేశాలు నేను విన్నాను, వద్దు ఆ సందేశాలు మాకు. సో ఈ ఫేక్ ఐడెంటిటీ, నేను ఒక స్పెషల్ పర్సన్, ఇదేమో వేరే వాళ్ళకి సంబంధించింది, ఇది నీ గురించి నీకున్న థాట్. నువ్వు స్పెషల్ కాదు, ఏమీ కాదు. ఇక నటిటైతే పుట్టుకొని చచ్చిపోతుంది, నువ్వేం స్పెషల్ డాడీ, యు ఆర్ ఎ నోబడి. ఈ చిన్న నువ్వు నోబడి అని తెలుసుకుంటే నీ ఆనందం. నువ్వు అప్పుడు నీ ఆనందం, సరే నేను చేసిన పని వల్ల నాకు డబ్బు వచ్చిందండి. ఎంత డబ్బు ఉన్నప్పటికీ నా సాదాసీద జీవితమే. నేను 25 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను, నా జీవితంలో ఏ మార్పు లేదు అని చెప్పగలిగే ఒక ప్రజ్ఞ కావాలి. నా చుట్టూ చాలా మారాను, నేను మారలేదు. అందరు నాతో ఉంటున్నారు, అందరు నా వాళ్ళే, కానీ ఎవరితో నాకు బంధం లేదు. రెస్పాన్సిబిలిటీ ఉంది, కన్సర్న్ ఉంది. ఎవరైనా తినకపోతే అడిగి తెలుసుకుంటాను. నావాడే కాదు, ఎవరైనా నావాడు కాదు. ఏ దేశం ఆడినా లేదా ఎవరు విజయం సాధించినా నేను ఎంజాయ్ చేస్తా. నా కొడుకు పాడితేనే నేను ఎంజాయ్ చేయాలంటే వాడు పాడకపోతే, సో నీకు నీవే దెబ్బ బొంద పెట్టుకోలేదు నీ ఆనందానికి. యోగికి ఈ భోగికున్న తేడా ఇదే. వాడు ఏం చేస్తాడు, నా కొడుకు సక్సెస్ అయితే నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. యోగి ఎవడు సక్సెస్ ఎంజాయ్ బహుత్ అచ్చాగా, చలో వెరీ గుడ్ అయిపోయింది. ఆ స్థితిలో ఉంటే తప్ప నువ్వు జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించలేకపోతే జీవితం అంటే ఏందిరా ఇది? న్యూసెన్స్ అంటే న్యూసెన్స్. ఎన్నిసార్లు చూపిస్తారు ఈ క్లిప్పులు కూడా, అదే వాళ్ళకి అదే కావాలి అంతే. ఇది ఆడపులి అంటారు చూడాడు సత్తగిరి. రేటింగ్ పెంచుకోవడం, మళ్ళీ దాన్ని స్లో మోషన్లో చేయాలి. ఇది ఎక్స్క్లూజివ్ అంట. ఇది నీ ఎక్స్క్లూజివ్ ఎట్లయితుంది అసలు? జనాలకు బుద్ధి లేదు. ఏం జరుగుతున్నాయి ఎంతోటి పక్కోడి జీవితం గురించి ఉన్నంత ఆసక్తి. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మోహన్ బాబు గారు అసలు ఈ బంధాల నుంచి బయటపడి సాదాసీదా జీవితంలోకి వెళ్ళిపోయి మంచిగా ప్రకృతిలో అన్నీ వచ్చినాయి. ఇప్పుడు కావాలంటే నేను కొన్ని సలహాలు ఇస్తా. ఇది ఇక్కడ వయసుకు సంబంధించిన విషయం కాదు. ఇది నిజంగా బంధాల నుంచి బయటపడి అనవసరంగా ఇప్పుడు వాటిని కరెక్ట్ చేసే పనులు పడక ఈరోజు ఎండ్ చేసే. ఇంకా ఒకటే లెటర్ రాయి, ఇక మీ జీవితం మీదే, మీ ఆస్తి మీకు పంచి చేస్తున్నా, టాటా బాయ్ బాయ్. ఇక మీద నేనేం చేసినా మీరు పట్టించుకోవద్దు. నేను మరణించిన తర్వాత మీరు వస్తే రావచ్చు, మీకు నిజంగా ఏదైనా అవసరమైతే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, కానీ నో మోర్ నార్మల్ క్యాజువల్ కాన్వర్జేషన్ అని చెప్పి హాయిగా ప్రకృతిలో ఉండొచ్చు, పెయింటింగ్ చేయొచ్చు, పాట పాడుకోవచ్చు, తనకు నచ్చిన సినిమా చేసుకోవచ్చు. అటు చేయాలని ఏదో కోరుకుంటుంది. అందరు సెలబ్రిటీస్ చేయాలి అది. ఎక్కడి నుంచైనా ఇప్పుడు నువ్వు ఒకసారి కొడితే ఎంతమంది సెలబ్రిటీ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ మీద కేసులు వేశారు తెలుసా? నువ్వు ఆశ్చర్యపోతావు. అసలు ఇప్పుడు నడుస్తున్నాయి కేసులు. డబ్బు, ఐడెంటిటీ క్రైసిస్, నేను గ్రేటు అని చెప్పినప్పుడు థియేటర్లు వేస్తుంది కొడుకులకి తెలుసా? నేను అట్లా, నేను ఇట్లా ఒకసారి 2 సార్లు వరకు ఓకే, మీడియాలో వచ్చినప్పుడు చెప్తారు. ఒకసారి ఏంది డాడీ నాకు అర్థం కాదు. ఇప్పుడు అయితే ఏందంట, కాలది కింద నాతో ఎట్లా మాట్లాడితే బరాబర్ అంట. ఇప్పుడు ఏంది అయిపోయింది. ఒక్కసారి రెస్పెక్ట్ తుప్పుకుని పడిపోయాయి. అందుకని ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు అరుస్తా, కానీ ఈ ఆస్పెక్ట్లో కాదు. అంటే ఆ డబ్బు, లేకపోతే బంగారం, లేకపోతే ఐడెంటిటీ, ఫేక్ ఐడెంటిటీ, నా ఒప్పరు, ఇట్లాంటిది కాదు. ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తప్ప ఈ న్యూసెన్స్ లేవు, జీవితంలో ఉండకూడదు అవి. మోహన్ బాబు గన్ సీజ్ చేయాలని సిబిఐ ఆదేశం అంట. జనాల కామెంట్లు చూసినావా? అరే ఒకసారి కామెంట్లు అది రేపు వీడియో చేయాలనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది, మామూలుగా రివ్యూస్ చేస్తారు కదా, ఏదన్నా ఒక వీడియో ఉంటుంది అనుకో, ఆ వీడియో కొంచెం ప్లే చేసి కామెంట్స్ ఎంత బాగుంటాయంటే, ఒక ఆవిడ ఆమె అమ్మవారిని చెప్పుకుంది, కల్కి అమ్మవారి అది చెప్పుకుంది. ఆమె వచ్చింది డిబేట్కి, చాగంటి కోటేశ్వర దగ్గరికి పోతే అదే పంపించారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంట.
అంటే అమ్మవారిని ఎలగొట్టిన చెప్తున్నా. అరే బాలు, మనం సాదాసీదా ఆర్డినరీ మనుషులాగానే బతుకుదాంరా. ఈ తొక్కలో ప్రపంచం గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత. అవసరమైతే మనకు డబ్బులు వస్తే 10 మందిని పెట్టుకుందాం, వాళ్ళు వారానికి ఒకసారి వచ్చి గుర్తించిపోతారు. అంతే. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉంటుంది. గుర్తించే వాళ్ళు వచ్చారా? సార్ మిమ్మల్ని గుర్తించావు, చాలా గ్రేట్. వీడు నవ్వనే చెప్పాను నవ్వాలి, 2 ఒకటిసారి చేస్తాడు. చెప్పు. బయటకి ఎటైనా పోతే బౌన్సర్లు పెట్టుకుందాం. ఇంతగానే వాళ్ళు బోన్స్ ఎగురుతూ ఉండాలి. నేను చెప్తున్నా, దరిద్రం అంటే అదేరా. అంటే నీవు ఒక యాక్టర్ అయినందుకు ప్రశాంతంగా కామన్ మ్యాన్ని కలవలేకపోతున్నావు. అది అందులో ఏ స్పెషాలిటీ కనబడలేదు నాకు. ఇరుక్కపోయినావు నువ్వు అసలు. నువ్వు అసలు స్పెషల్ కాదు. ఒక బోధుల్లో మనుషులను తీసుకుపోతాడు, అట్లా కనిపిస్తుంది నాకు. వద్దబ్బా లైఫ్. నేను ఎంతో పుణ్యం చేసుకుంటే ఒకడు అనామకుడికి పుడతాడు. ఇప్పుడు అనామకుడికి పుట్టి అనామకుడని తెలుసుకుంటాడు. వాడు తెలుసుకుని దాన్ని జీవిస్తాడు. అదృష్టం అంటే అదృష్టం రా బాబు. చచ్చే వరకు నేను ఎన్ని గొప్పలు చేసినా నన్ను ఎవడు ఇబ్బంది పెట్టలే. నా యొక్క పేరు ప్రఖ్యాతి నన్ను ఇబ్బంది పెట్టకూడదు. విఎస్ నైపాల్ చెప్పాడు అట్లా, ఇబ్బంది పెట్టకూడదు. నేను రోడ్డు మీద పోయి పడుకున్నా ఎవడు పట్టించుకోవద్దు. స్కిల్ వేరే, వ్యక్తి వేరే. ఆ చిన్న కామన్ సెన్స్ లేని సమాజం ఇది. సరే, ఏదేమైనా నేను ఒకటే కోరుకుంటున్నా, కొంతకాలం మీరు మాట్లాడుకోకండి. మోహన్ బాబు గారు, విష్ణు, మంచు వీళ్ళందరూ మాట్లాడుకోవద్దు. అసలు ఒక 6 నెలలు అసలు మాట్లాడుకోకండి. మాట్లాడితే మళ్ళీ గొడవ అవుతుంది. ఇప్పుడు పెద్ద మనిషి, ఒక లాయర్, ఒక ఇయర్, ఇప్పుడు వీళ్ళే ఇంత పెద్ద మనిషి అయితే వీళ్ళు ఎవరు రావు. ఏ పెద్ద మనిషి సార్ చెప్పు. 2 నిమిషాలు సెటిల్ చేసి తెలుసా విషయాన్ని. మాట్లాడుకుంటారు. సరేరా, పాపం ఈ వయసులో